అలాగా బతకాలనుకుంటాను. నలుగురిలో నా పేరు కనపడాలనుకుంటున్నాను. నలుగురిలో ఒక్కరిలాగా కాకుండా నా చుట్టూ నలుగురు ఉండాలనుకుంటాను. సో ఆ టేకింగ్ విధానం, స్టైలిష్, ఆ లుక్, అలాగే కమల్ హాసన్ గారు అండ్ సింబు వాళ్ళిద్దరు మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. అది ఎండింగ్లో వాళ్ళిద్దరిని కలిపే విధానం కమల్ హాసన్ గారు చాలా బాగా అనిపించేది అనమాట. ఎమోషన్కి గురవుతా, కళ్ళలో నీళ్ళు కూడా కారినాయి. కన్నడలో నీళ్ళు తిరుగుతుంది, కన్నడలో నీళ్ళు కూడా కారుతాయి నాకు. సో అందరికి నచ్చకపోవచ్చు, కానీ సినిమా పరంగా చూస్తే కమల్ హాసన్ అండ్ సింబు కోసం సినిమా చూడాలి. మణిరత్నం గారి టేకింగ్, క్లైమాక్స్ చాలా బాగా అనిపించేస్తుంది అనమాట. సో త్రిష గారి పాత్ర కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆమెని కొంచెం వేరే యాంగిల్లో చూపించడం అదొకటి నచ్చలే. అభిరామి ఓకే, ఉన్నంత వరకు ఆమె పాత్ర బాగానే అనిపించింది. కొంచెం జస్ట్ లిప్ కిస్లే ఉంటాయి, లిప్ లాకులు కాదు బాబా, పట్టుకొని పిసికేసి నోట్లో పెట్టుకొని కోరుకుడు కాదు పెదాలు, జస్ట్ లిప్ కిస్లే ఉంటాయి. అంటే లిప్ టు లిప్ టచ్ చేయడం మాత్రమే, లిప్ లాకులు అనుకోకండి. రొమాన్స్ ఓవర్ డోస్ అని అంటున్నా, రొమాన్స్ ఓవర్ డోస్ ఏమీ లేదు. జస్ట్ రొమాన్స్ సన్నివేశాలు కనపడితే రొమాంటిక్ యాంగిల్లో చూసే విధానం ఉంటుంది, అంత తప్ప ఏం లేదు. చిన్నపిల్లలు చూడొద్దా అంటే ఏం లేదు. అక్కడ 18+ అయితే అందరూ చూడొచ్చు. చిన్నపిల్లలు అంటే ఇంటికాడ కూర్చొని టీవీలో రేపు టీవీలో వచ్చేస్తారు చూడదు. సినిమా పరంగా చూడాలనుకుంటే కమల్ హాసన్ అండ్ సింబు కోసం చూడండి, క్లైమాక్స్లో ఎమోషన్ కోసం. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. కాకపోతే సింబుని కూడా ఇంకా చూపించాల్సింది, ఇంకా అంటే ఒక తండ్రి కొడుకులు లాంటి బంధంలా కనబడుతుంది. ఆ తండ్రికి అసలు ఆపోజిట్గా ఏదిరి కొడితే అసలు తండ్రికి ఇట్లా వణుకు పుట్టే విధంగా వస్తాయి. ఎందుకంటే మనం ఊహించేసుకొని వెళ్తాం కదా. మనకు కావాల్సింది ఏంటంటే కమర్షియల్ ఎలివేషన్స్, అని గాలిలో ఎలివేషన్ లేపేసి కొట్టేసే విధానం ఇవే కదా మనకు కావాల్సింది. ఎంతసేపు ఆ ఎమోషన్ డ్రామాను మనం పట్టించుకోము. ఆ ఎమోషన్ డ్రామా మనకు కనెక్ట్ అవ్వదు. ఎందుకనే సినిమాలు జనాలకు నచ్చవు. ఒక్కసారి ఎమోషన్ కనెక్ట్ అవుతాయి. అవును, ఎందుకంటే మరి స్టోరీ, స్క్రీన్ ప్లే అక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో డౌన్ అవుతుంది. మణిరత్నం గారు పాత మణిరత్నం కనపడలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే నాయకన్ తర్వాత 35 years తర్వాత వచ్చిన సినిమా ఆ రేంజ్లోనే ఊహించుకున్నాను అనమాట, తగ్ లైఫ్ అనేసరికి. సో అది కనపడకపోయేసరికి చాలామంది బాధపడుతున్నారు. సో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. తమిళోళ్ళకైతే బాగా నచ్చేస్తుంది, వాళ్ళు తిరిగి తీసేస్తారు. ఎందుకంటే నాయకన్ చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధానం బాగుంది, నచ్చుతుంది జనాలకి. నాకైతే వాళ్ళిద్దరు సన్నివేశాలు అంతే, కమల్ హాసన్ అండ్ సింబు సన్నివేశాలు వస్తాయి. ఎండింగ్లో సిస్టర్ బ్రదర్ని కలిపే విధానం కమల్ హాసన్ గారు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఆ సినిమా చూస్తుంటే మేము ఎట్లా అనుకున్నామంటే, ఒక మణిరత్నం గారు అంటే ఒక సినిమా స్టోరీ చాలా బాగుంటుందని ఎంతో ఆశతో వచ్చినాం. ఆ స్టోరీ అది కొద్దిగా డల్ అయిపోయింది. మేము చెప్పండి, ఇక్కడ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ప్రకారం బాగుంది, శంభు గారు యాక్టింగ్ చాలా బాగుంది, త్రిష గారు యాక్టింగ్ బాగుంది, నాజర్ గారు, ఎంతమంది యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎవరి యాక్టింగ్ వాళ్ళు న్యాయం చేశారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే డైరెక్టర్ తప్పు కూడా కాదు. మేము చెప్పాలి, కథ స్టోరీ అనేది కరెక్ట్ లేదు. అక్కడ స్టోరీ బాగుంటే ఇలా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేది. ఆ స్టోరీలో అనేది దమ్ము లేదు. ఏం చెప్పండి, ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఒక్కటి ఓకే, అదొకటి బాగుంది. ఇంకోటి ఏం చెప్పాలి, చెల్లె అన్న సెంటిమెంట్ ఒకటి పెట్టారు, అదొక్కటి లాస్ట్ వరకు గుంజుకొచ్చారు, అదొక్కటి వర్కౌట్ అయింది లాస్ట్ వరకు, చెల్లె అన్న సెంటిమెంట్. కానీ ఇక్కడ కమల్ హాసన్కి శంభు ఎందుకు కొట్లాడతారు, ఎందుకు విడిపోతారు అది తెలియదు, అదొకటి వేస్ట్ పెట్టారు. చెప్పండి, ఇక్కడ చెల్లె అన్న సెంటిమెంట్ తప్ప నీకు ఇక్కడ శంభు క్యారెక్టర్ అప్పట్లో శంభు గారు మంచిగా చేసారు యాక్టింగ్. అప్పట్లో వల్లభ కానీ మన్మథ కానీ ఆయన మంచి స్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిండు, మంచి సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ కూడా ఎందుకు సార్ మన్మథ కూడా. అలాంటి కథ కూడా ఇప్పుడు ఈ కథ కూడా ఎన్నుకున్నట్టే నాకు ముందుగా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద నటుడు కమల్ హాసన్ గారితో యాక్టింగ్ చేసినంటే అది గ్రేట్ అనుకోవాలి. ఆయన కూడా అది పోటీ పడి కూడా ఇద్దరు నటించారంటే కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. కానీ సినిమాలకి ఒక బాగుంటే ఒక రేంజ్లో ఉంటుంది, అంటే ఆ స్టోరీ దగ్గర సినిమా ఇంకా ఇట్టుంటుంటే ఒక రేంజ్లో ఉంటుంది. నాకైతే దగ్గు వచ్చిందండి, దగ్గాను, బాగా తగ్గింది సినిమా. ఇలాంటి స్క్రిప్ట్తో మణిరత్నం గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మణిరత్నం గారి పెన్నులో ఇంకా అయిపోయింది. దయచేసి ఇంకో మన పెన్నులో ఇంక లేకపోతే పక్కోడి పెన్ తీసి రాయాలి. లేదు నేను ఇంకా ఈ టైప్ కథగా రాసి జనాల మీద రుద్దేసి జనాల మీద వదిలేస్తానంటే ఇలాగే పేలన బాంబుల్లా తయారవుతాయి. దీనికి ఏంటంటే తగ్ లైఫ్కి బాంబు ఏమో ఎంత ఉంది, ఒత్తేమో కిలోమీటర్ ఉంది. ఆ ఒత్తేమో కాలుతూనే ఉంటుంది, ఈ బాంబు పేలదు. ఇది ఎప్పుడు తడిసిపోయింది బాంబు, అయినా సరే పేలట్లేదు. మూవీలో ఏమైనా హైలైట్స్ ఉన్నాయా? హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషను. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు. మన కోట్లు లాంటి సినిమాలు అండి. సింపుల్గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి ఆయన్ని, సింబు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది, మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం. దయచేసి ఇప్పటికైనా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఈ 2.5 hours
పడుకుంటే బెస్ట్ ఏమో ఇంట్లో. తెలుగు ఆడియన్స్ నచ్చుతుంది సినిమా. నాకు నచ్చలేదండి, ఎవరికి నచ్చదు. కమల్ హాసన్కి అట్లీస్ట్ ఈసారి అయినా హిట్ వస్తుందేమో అని. బట్ ఇద్దరు కలిసి నన్ను చాలా మోసం చేశారు. ఇద్దరు ముంచేశారని చెప్పచ్చు. నాకు 1000 రూపాయలు బొక్క. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాలో ఏం లేదు. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, సినిమా అయితే ఏం లేదు భయ్యా. మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకొని డబ్బులు బొక్క పెట్టుకొని మీరైతే సినిమా చూడకండి. లేదు మేము కమల్ హాసన్ కోసం చూస్తాం, మణిరత్నం కోసం చూస్తాము, మాకు చాలా ఓపిక ఉంది, 2.5 గంటలు మేము కదలకుండా కూర్చుంటాము అంటే మాత్రం ఈ సినిమా చూడండి. నేను ఏ సినిమాను కూడా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు అని చెప్తాను. బట్ ఈ సినిమాకి చెప్తున్నా, ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ ఓటీటీలో వచ్చినా కూడా మీరు అంత పేషెన్సీగా చూస్తారని నేను అనుకోను. ఫస్ట్ హాఫ్ అయిపోతోటే మీరు లేచి వెళ్ళిపోకపోతే, నేను ఎవరైతే కంటిన్యూస్గా సినిమా చూస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యా. అంత వరస్ట్గా ఉంది అసలు. సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో ఒక స్టోరీలో ఒక మోటో అంటుంటుంది, ఆ మోటో అనేది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏదో లాస్ట్లో క్లైమాక్స్లో కంక్లూజన్ ఇవ్వాలని చెప్పి క్లైమాక్స్ అనేది కంక్లూజన్ చేశారు. బట్ సినిమా స్టోరీ ఏంటంటే సింపుల్గా ఒక గ్యాంగ్ వార్లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నం అవుతుంది. దానికి కమల్ హాసన్ చేసే ప్రయత్నమే ఈ థగ్ లైఫ్. బట్ టైటిల్కి కూడా అసలు ఏమాత్రం యాప్ట్ ఉండదు. ఎక్కడ స్టోరీకి టైటిల్కి ఎక్కడ పొంతన ఉండదు అసలు. డైరెక్టరు మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టరు, ఒక రోజా మూవీ తీసిన డైరెక్టరు. ఇట్లాంటి సరే ఓకే, అందరూ అంటారు కావచ్చు మణిరత్నం మూవీస్ అంటేనే స్లో పాయిజన్గా ఎక్కుతాయని. అసలు ఇది ఏమాత్రం కూడా ఎక్కదు, ఎక్కడ కూడా పొంతన లేదు, పసలేదు. నాకు అర్థం కాదు ఏంటంటే ఒక లెజెండరీ డైరెక్టర్స్ ఇట్లా ఎందుకు ఫ్లాప్ అవుతున్నారో, మరి స్క్రీన్ ప్లే ఎందుకు పోతుందో, వాళ్ళకి ఎక్కడ పస తగ్గిందో అర్థం కావట్లేదు.